స్పోర్ట్స్ అనేవి మనుషుల మధ్య రిలేషన్స్ పెంచుతాయి. అవి ఇదే రూల్ దేశాలకు కూడా వర్తిస్తుంది. రెండు దేశాల మధ్య రిలేషన్స్ కూడా మంచిగా పెంచే విధంగానే ఉంటుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ విషయం వచ్చేటప్పటికి మనకి ఈ రోజుతో పోతుందంటే ఏ రోజుతో పోతుంది కూడా అర్థం కాదు. ఒకవేళ మనం ఒక స్టెప్ ముందుకేసినా వాళ్ళు ఈ రోజు ఒక మాట చెప్తారు, రేపు ఒక మాట చెప్తారు, కుక్కతో ఒక వంకరట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఇంకా మనలో ఇంకా ఆగ్రహవేశాలు రెండు దేశాల మధ్య కూడా పెంచే విధంగానే ఉంటాయి. సరే, అది పక్కన పెడదాం. సరే, ముందు కొన్ని కండిషన్స్ తోటి మ్యాచ్ ఆడారు, మొత్తానికి మ్యాచ్ గెలిచారు, అదంతా అయిపోయిన తర్వాత మేము అతనితో తీసుకోము, వేరే ఎవరు తీపిస్తే తీసుకుంటా అన్నప్పుడు కనీసం అక్కడ ఒక ఐసీసీకి సంబంధించిన ఒక పర్సన్గా ఉన్నప్పుడు ఆయన అలాగే వాళ్ళకి అంటే హోటల్ రూమ్ తీసుకెళ్ళిన రైట్స్ అసలు ఉంటాయా? మీరు ఖచ్చితంగా మీ పాయింట్ నేను ఏకీభవిస్తాను, డౌట్ లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ ప్లేయర్స్ అందరూ కూడా అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళ చేతిలో వీళ్ళు ఉండేటి వాళ్ళే కదా అసలు. మీరు అన్నట్టుగా ఒక బిగ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు ఆయన. దట్టు అది కాకుండా కూడా నక్వీకి మంచి రెప్యుటేషన్ ఉందండి. ఈవెన్ నార్కోటిక్స్ లాంటి కేసెస్ ను కూడా అతడు హ్యాండిల్ చేశాడు. ఈవెన్ ఈ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. పాకిస్తాన్ లో కూడా ఒక పంజాబ్ ఉంది, మనకు తెలుసు కదా. ఆ పంజాబ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, మంచి మంచి ఎంజాయ్ చేస్తూ వచ్చాడు, క్రికెట్ చైర్మన్ గా ఉన్నాడు. మీరు అన్నట్టుగా ప్లేయర్స్ ఒకవేళ అంత మొండి పడుతూ ఉన్నప్పుడు పెద్దలు కొంచెం దాన్ని కొంచెం కైండ్నెస్ కనబడితే బాగుండేది. ఎందుకంటే చాలా మంది డిగ్నిటరీస్ ఉన్నారు కదా అక్కడ. మీరు అన్నట్టుగా షేక్స్ వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, సెక్రటరీస్ ఉన్నారు. సో వాళ్ళ చేతనే ఇప్పిస్తే బాగుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా బాధ ఉంది, ఆ బాధ నుంచి వాళ్ళు కోలుకోలేదు కనుక మనమన్నా కొంచెం డౌన్ అయితే బాగుండేది అని చెప్పి ఆ యొక్క కైండ్నెస్ కనబడితే బాగుండేది. బట్ అతను కూడా కొంచెం మొండితనం చూపించడం అనేది నచ్చలేదు నాకు కూడా. మీరు అన్నట్టుగా అంటే సూర్యకుమార్ యాదవ్ కప్పు తీసుకోకపోవడం ఎంత అదో దానికంటే డబుల్ ట్రిపుల్ మీరు అన్నట్టుగా అతను మిస్టేక్ చేశాడు. ఎందుకంటే కనీసం బాగుంది. ఎందుకంటే క్రీడల్లో చూడకూడదు అంటున్నారు, క్రీడల్లో చూడకూడదు కాబట్టి మనం వాడుకుంటూ వస్తున్నాం. డెఫినెట్ గా అలాంటివి క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే విధంగానే అనిపిస్తాయి మీరు చెప్పిన భవిష్యత్ తరాలకి. కాకపోతే ఇక్కడ నక్వీ చేస్తుంది అయితే చాలా అది పొలిటికల్ యాంగిల్ కి వెళ్ళిపోయింది కదా కంప్లీటెడ్ గా. కాదు, నక్వీ చేసింది తప్పు నేను అంటే. ఎందుకంటే నక్వీ ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ముఖ్యంగా పొలిటీషియన్స్ అంటే ఎలా ఉండాలంటే సతీష్, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు, రీఫార్మర్స్ గా ఉండాలండి, రీఫార్మ్ చేయాలి. ఎవరైనా రీఫార్మర్స్ గా ఉన్నారా అసలు? యాక్చువల్ గా ఇండియాకి కావాల్సింది పొలిటీషియన్స్ కాదండి. నిజంగా చెప్పాలంటే నాకంత పాలిటిక్స్ లో అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇండియా నీడ్స్ రీఫార్మర్స్. ఆ రీఫార్మర్స్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నక్వీ ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, పాకిస్తాన్ కు చైర్మన్ గా ఉన్నాడు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. కనుక మీరు అతడన్నా కొంచెం కైండ్నెస్ కనబడిచి అరే పాపం ఇంకా బాధలో ఉన్నారు అర్థం చేసుకునేది ఉంటే బాగుండేది అసలు. ఎందుకంటే ఇప్పుడు కప్ ఇవాళ కాకుండా రేపు ఇండియాకు బీసీసీ హెడ్ క్వార్టర్స్ కు రావాల్సిందే డెఫినెట్లీ. అంటే అక్కడ తన పొజిషన్ మర్చిపోయి పక్క పాకిస్తాన్ లో బిహేవ్ చేస్తాడు కాబట్టి ఇంకా మరింత కోపాలు వస్తున్నాయి కదా దానికి. అందుకనే పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా దుమ్ము ఎత్తిపోస్తున్నారు అతను. అబ్సల్యూట్లీ. ఇప్పుడు తిలక్ వర్మకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఇప్పుడు. అంటే మనం మనొకటి ఏం చెప్పాలంటే సతీష్ గారు, నేను అంటే నిన్న కూడా చెప్పాను ఒక ఛానల్, ఐ వాజ్ ఇన్ కెనడా రీసెంట్లీ డూయింగ్ కబడ్డీ కమెంటరీ, ఒక మ్యూజిక్ షో కూడా వెళ్ళాను. అక్కడ చాలా మంది మనందరికీ తెలుసు పంజాబీస్ ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళు రీసెంట్ గా పంజాబీస్ అందరు కూడా పాకిస్తాన్ వెళ్ళి ఒక కబడ్డీ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ ఆతిథ్యం మామూలుగా ఉండదటండి. రియల్ గా మనం అంటాం కదా ఇలా ఉంటారు వాళ్ళు అలా ఉంటారు అని చెప్పి. యాక్చువల్లీ యూనో వాళ్ళ తహజీబ్ వాళ్ళ యొక్క మర్యాదన వేరే రకంగా ఉంటుందట పాకిస్తాన్. రియల్ గా చెప్పానంటే అంటే పబ్లిక్ మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇప్పటికి కూడా. ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ పొలిటికల్ రీజన్స్ కారణంగానే అవి సార్ట్ అవుట్ కాకపోవడంతో ఇవన్నీ ఓటు నుంచి ఓటికి దారి తీస్తున్నాయి. కానీ బట్ అదర్వైజ్ ఎవరు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఎలా మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు, అన్ని మర్చిపోతారు అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పానంటే. అంటే మనకేం సమస్యలు లేవు, పబ్లిక్ ఎప్పుడు కూడా సమస్య లేదు, క్రికెటర్స్ కూడా ఎప్పుడు సమస్య లేదు. మన అందరికీ తెలుసు కదా క్రికెటర్స్ ఎలా ఉంటారంటే ఓన్లీ ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు చూపిస్తుంటారు, బట్ ఆఫ్ ద ఫీల్డ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత దే ఎంజాయ్ యాక్చువల్లీ. అయితే వాళ్ళు కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, దే ఎంజాయ్ చాటింగ్. యాక్చువల్లీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే ఆఫ్ ద ఫీల్డ్ ఉంటుంది. సో ఓన్లీ ఏంటంటే కొన్ని సమస్యల వలన అన్ఫార్చునేట్లీ ఇవి పెరుగుతూనే ఉన్నాయి, కానీ వీటికి ఎక్కడ కూడా మనకు ఒక సొల్యూషన్ అనేది దొరకటం లేదు. లెట్స్ హోప్ యాక్చువల్లీ కనీసం త్వరలోనే ఒక మంచి సొల్యూషన్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేసి అన్ని రిలేషన్స్ బాగుపడాలని చెప్పి మనం కోరుకుందాం. బికాస్ ఎన్నాళ్ళు కొనసాగుతాయి చెప్పండి ఈ కక్షలు కానీ పగలు కానీ? హౌ లాంగ్? ఒక గవర్నమెంట్ తర్వాత ఒక గవర్నమెంట్ వస్తుంది, ఒక గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదు. హౌ లాంగ్ దిస్ కంటిన్యూస్? యాక్చువల్లీ ఒక ఎండ్ అనేది ఉండాలండి దేనికైనా కానీ, అప్పుడే వి ఆల్ కెన్ బి హ్యాపీ. అదే చెప్తుండే, మనం ఎంత కోరుకున్నా వాళ్ళు అసలు కోరుకోకుండా ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నారనే కదా మన ప్రాబ్లం అంతా. రవికిరణ్ గారు అంటే పబ్లిక్ మధ్యలో ఏం లేదండి, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్స్ అయినా కొంచెం అంటే కొంచెం ఒక మంచి బిహేవియర్ కనబడితే బాగుంది. మీరు అన్నట్టుగా నక్వీ బిహేవియర్ నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే అతను కూడా అర్థం చేసుకుంటే బాగున్నది. వాళ్ళకు ఒక ఇప్పటికీ బాధలో ఉన్నారు, అఫ్ కోర్స్ మిస్టేక్స్ అయ్యాయి, పాకిస్తాన్ తరఫునే అయినట్టుగా తెలుస్తుంది కదా. సో తెలిసినప్పుడు అసలు యాక్చువల్ గా అతడు ఈ కూడా ఒపీనియన్ బిట్ కొంచెం కైండర్ గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు, ట్రాఫీ అయితే ఇవ్వాల్సిందే కదా. ట్రాఫీ ఇచ్చినట్లయితే వేరే రకంగా
ఇంకా అతని యొక్క విలువ పెరిగేది రియల్ గా చెప్పాలంటే అసలు actually. ఎస్ అది ఆ మిస్టేక్ అతను కూడా చేశాడు, ఒక బిగ్ మిస్టేక్. ఇట్ వాజ్ ఎ బ్లండర్, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్ గా అండి, ఎందుకంటే అది చెప్తున్నాను కదా, అక్కడ కూడా బొమ్మరంగా అయింది కదా ఆయనకి, ఇది ఇక్కడే కాదు కదా. ఎన్ని రోజులు అతడు కూడా ఎందుకు ఉండాలి అంత మొండి పట్టుతో, ఎందుకు అంత అడమెంట్ ఎందుకు ఉండాలి అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే? అరే కప్పేలైనా గెలిచారు కదా, వాళ్ళకి ట్రాఫీ ఇవ్వాల్సిందే కదా. విన్నర్స్ కు విన్నర్స్ ట్రాఫీ పోతుంది, రన్నర్స్ కు రన్నర్స్ ట్రాఫీ పోతుంది. ఎందుకు ఇవ్వాలి? ఒక్కళ్ళే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఆయన ఏం పెద్ద ప్రోటోకాల్ కాదు కదా, ప్రెసిడెంట్ ఇవ్వాలన్నట్టు ప్రోటోకాల్ ఏం లేదు, చైర్మన్ ఇవ్వాలన్నట్టు ప్రోటోకాల్ లేదు. ఎనీగడి అక్కడ వచ్చినటువంటి చైర్పర్సన్ ఎవరైనా ఇవ్వచ్చు, చీఫ్ గెస్ట్ వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు అసలు యాక్చువల్ గా. అన్నట్టుగా నక్వీ యొక్క అది కూడా నాకు నచ్చలేదు. కొంచెం అతడు కైండ్నెస్ కనబడితే బాగుండేది, ఎందుకంటే అతడు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నట్లయితే ఐ థింక్ ఈ రోజు ఒక హీరోగా ఉండేవాళ్ళు. ఇండియన్ ఫ్యాన్స్ హృదయాల్లో కూడా ఇక్కడ హీరో యాక్చువల్లీ. పాకిస్తాన్ కూడా చాలా మెచ్చుకునేవాళ్ళు అతన్ని. పాకిస్తాన్ గురించి కూడా ఎవరు నచ్చటం లేదు, అతని యొక్క బిహేవియర్ ఎవరికి నచ్చలేదు. దే నాట్ హ్యాపీ ఎట్ ఆల్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏముండిపోతుందండి అంటే స్పోర్ట్స్ గా రవికిరణ్ వస్తున్న ఒక్క నిమిషం, నెక్స్ట్ ఏముండిపోతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఐసీసీ ఏసీసీ ప్రతిష్ట ఆల్రెడీ దెబ్బతీశారు, దీనివల్లనే ఏసీసీ కార్యదర్శి రీసెంట్గా దేవజిత్ సైకియో కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో ఏమన్నా జరుగుతుంది, అసలు ఎలా ఉంటుంది ఇందులో స్పోర్ట్స్ లో ఇలాంటి ఐ థింక్ చూడండి, ఒకటి ఏంటంటే కపుల్ ఆఫ్ మిస్టేక్స్ చిన్న సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ నుంచి కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది కదా. అది పెద్ద ఫైన్ తోటి చేశారండి. నాకంత పెద్ద ఆల్రెడీ క్షమాపణ అయితే చెప్పారు, బట్ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ నుంచి కప్ తీసుకెళ్ళిపోవడం అనేది తప్ప, అది అలాంటివి చూడదా? తప్పు, చాలా తప్పు. దాని వెనుక డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇప్పటికే ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఐపీఎల్ ఆడటం లేదు, బీపీఎల్ అంత పెద్ద ప్లేయర్స్ లేరు వాళ్ళు, అండ్ ఏ కంట్రీలో కూడా వాళ్ళకి అంత రెస్పెక్ట్ లేదు రియల్ గా, అటువంటి టాలెంట్ లేదు. తర్వాత రెస్పెక్ట్ కూడా వాళ్ళు కోల్పోతున్నారు రియల్ గా చెప్పాలంటే. ఆ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, శ్రీలంకన్ క్రికెటర్స్ పైన అటాక్ చేశారు 2000లో, ఆ తర్వాత పాకిస్తాన్ లో క్రికెట్ అనేది కూడా చాలా చాలా దిగజారిపోయింది రియల్ గా చెప్పాలంటే. అందుకని ఇమ్రాన్ ఖాన్ కూడా ఏమన్నాడు, జైల్లో ఉంటూ వాళ్ళ సిస్టర్ ద్వారా ఒకటి తెలియజేశాడు కదా, పాకిస్తాన్ గెలవాలి అంటే ఈ పాలిటిక్స్ అనేది కొంచెం ఉండదు. ఈవెన్ పాలిటిక్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సెలక్షన్ పాలిటిక్స్ ఉన్నాయి, పాలసీస్ లేవు అసలు యాక్చువల్ గా. ఈ నక్వీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఓపెనర్ గా వచ్చి చీఫ్ జస్టిస్ ఒకవేళ అంపైర్ గా ఉంటే పాకిస్తాన్ గెలుస్తుందని చెప్పి ఒక కమెంట్ కూడా చేశాడు ఇమ్రాన్ ఖాన్ అసలు. సో అటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది కనుక ఐ థింక్ వాళ్ళు రియలైజ్ కావాలండి, వాళ్ళు రియలైజ్ కావాలి డెఫినెట్లీ. ఎందుకంటే లేకుంటే పాకిస్తాన్ క్రికెట్ ఇంకా మరింత, ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ ఏమైపోయింది, మనం నేపాల్ తోటి ఓడిపోయినారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళే ఇన్వైట్ చేసుకున్నారు ప్రాబ్లమ్స్ అన్ని కూడా. 1990s వరకు వాళ్ళు రారాజులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యూచర్ ను మర్చిపోయినారు అసలు యాక్చువల్ గా. పాకిస్తాన్ కూడా అట్లాగే అవుతుంది, పాకిస్తాన్ కూడా అసలు యాక్చువల్ గా ఫ్యూచర్ ని టోటల్ గా మర్చిపోతున్నారు వాళ్ళు అసలు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, బట్ దే ఆర్ రియలీ ఫర్గెటింగ్ ద ఫ్యూచర్. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ ఆల్సో, నో డౌట్. ఎస్ డెఫినెట్ గా. ఎస్ రవికిరణ్ గారు, అసలు ఇప్పుడు ఒక బాధ్యత గల పొజిషన్ లో నాయకుల మాట తీరు